ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం గోలుగొండ మండలం లింగంపేట గ్రామంలో గోలుగొండ మండల అధ్యక్షులు గండం దొరబాబు గారు, అలాగే మండల ప్రధాన కార్యదర్శి సల్లాదుల ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, అలాగే వైసీపీకి చెందిన అబ్బానాయుడు గారు, మిగతా నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఒక 60 కుటుంబాలు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి, ఆయన భావజాలాలు నచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ అయిన కుటుంబాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలని తీసుకెళ్ళాలి. ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క తీసుకున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఇలా ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎంకి వెన్నుదిచ్చారు. ఈరోజు చూశారు, పంచాయతీలో కూడా పల్లి పండగ పేరుతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ ఏ గ్రామంలో కూడా మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు వేసుకుంటే బాధ్యత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు. అలాగే పాడి రైతులు కూడా 1,00,000 వరకు షెడ్లే ఇచ్చి ఈరోజు పాడి రైతులు కూడా పశువుల షెడ్ల కింద కూడా 1,00,000 షెడ్లు ఈరోజు ఇచ్చారు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూశారు, గతంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులందరికీ కూడా గత ప్రభుత్వంలో పట్టించుకోకపోతే ఆయన కొత్త కష్టతను తీసి 30 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి పేద కౌలు రైతులందరినీ కూడా ఆదుకున్న ఘనత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు, మొన్న పహలగాంలో చనిపోయిన మధుసూదన్ రావు కుటుంబానికి ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 50 లక్షల రూపాయలు ఇచ్చారు. అవే కాక అనేక కార్యక్రమాలు ఇవాళ ఆయన సొంత కష్టజీతాన్ని తీసి ఏ రకంగా కార్యక్రమాలు తీసుకెళ్తున్నారో మీ అందరికీ తెలుసు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియదు. ఈరోజు ఈ మంచి కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, మా పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుల వారి యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు, అభివృద్ధి, నిజాయితీ తనను చూసి వైసీపీ నుండి సుమారుగా 60 కుటుంబాలు ఈరోజు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను నమ్మి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ లోకల్ ఉన్న సలాదుల ప్రసాద్, స్వామినాయుడు గారు, అబ్బాయినాయుడు గారు తదితర నాయకులు, సీనియర్ నాయకులు, రేగుపల్లి శివ గారు ఆధ్వర్యంలో మొత్తం మీద ఒక 60 కుటుంబాలు ఇందులో జాయిన్ అయ్యి, అయితే వీళ్ళందరికీ భరోసా ఏంటంటే, మీకు ఏ చిన్న కష్టం వచ్చినా మండల వైజ్గా మండల ప్రెసిడెంట్ కానీ, లోకల్ మీకున్న ప్రధాన కార్యదర్శి కానీ, సీనియర్ లీడర్స్ కానీ మీరు చెప్తే ఆ పనిని మాకు సాధ్యమైనంత వరకు కూడా పూర్తి చేయడానికి, అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి అనేది గ్రామాలే మన రాజ్యాంగానికి కూడా పట్టుకొమ్మలు, అభివృద్ధికి పట్టుకొమ్మలు అన్నారు. అందుకే గ్రామ స్థాయి నుండి కూడా విపరీతమైన డెవలప్మెంట్ చేస్తున్నారు, గ్రామ స్వరాజ్యం తీసుకొస్తున్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను అనుగుణంగా తీసుకుని ఆయన గ్రామ స్వరాజ్యాన్ని ప్రారంభిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనిది ఒకే రోజు గ్రామ సభలో నిర్వహించి సుమారుగా 13,000 చిల్లర పంచాయతీలకు ఒకే రోజు గ్రామ సభ పెట్టారు. ఆ గ్రామ సభలో కూడా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఏంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని ఆ రోజు తీసుకున్న కంప్లైంట్లు, డిమాండ్లు పెట్టి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది. అలాగే లోకల్గా ఇక్కడ అయ్యన్పాత్రుడు గారికి కూడా ఉండడం వల్ల వాళ్ళకి జనసేన మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్న సఖ్యతను పెట్టి బీటీ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ గత ప్రభుత్వంలో చూశారు, రోడ్లు ఎన్నో విధాలుగా ఉంటే గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని అప్పుడు ఆ రోడ్ల గురించి అదే ఫోటోలు పెట్టమన్నారు. అలాగే ఈరోజు చాలా వరకు రోడ్లు అనేవి కూడా పూర్తవుతున్నాయి. అలాగే త్వరలో ప్రభుత్వం పథకాలు అంటే వచ్చి ఏడాది అయినా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ఫైనాన్షియల్గా. అది కానీ ప్రతి కార్యక్రమంలో ప్రతి హామీ కూడా శిక్షణ ఇచ్చిన సూపర్ 6 6 హామీలు కూడా పూర్తి చేస్తారు. ఇక 12వ తారీఖున తల్లికి వందనం అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. అలాగే ప్రజలు కూడా ఏమీ అపోహలకు పోవద్దు, అభివృద్ధి అనేది కంపల్సరీ ప్రభుత్వం చేస్తుంది, చేయబోతుంది. ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకి, మరొకసారి ఇక్కడికి వచ్చిన మా రాజన్ వీర సూర్యచంద్ర గారు, సీనియర్ నాయకులకి, కార్యకర్తలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా లింగంపేట పంచాయతీలో సుమారుగా జనసేన పార్టీని నమ్ముకొని 60 కుటుంబాలు జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అయితే మీ 60 కాకుండా ఇంకా గ్రామంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు
పూర్తిగా వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళందరినీ కూడా మరింత విధంగా మరిన్ని కుటుంబాలని మన జనసేన పార్టీలో చేరే విధంగా మీరు అందరూ కృషి చేస్తారని, అలాగే మీకు ఎల్లప్పుడూ కూడా పార్టీని నమ్ముకొని వచ్చిన మీరందరూ కూడా నేను ఎల్లప్పుడూ ఎటువంటి కష్టం వచ్చినా సరే మీకు ఎల్లవెల్ల తోడుంటానని, అలాగే ఎటువంటి కష్టం వచ్చినా మా పంచాయతీ నాయకులు కానీ నేను కానీ మండల స్థాయి నాయకులు కానీ ఎప్పుడు తోడుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు వెన్నుదండుగా ఉంటున్నటువంటి జన సైనికులు, సీనియర్ నాయకులు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన.